హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో ఆకాకరకాయ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేగిన వాటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీనిలో వెల్లుల్లి రెమ్మలు, కొంచెం చింతపండు వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న ఆకాకరకాయలను పొడవుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. వీటిని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత టేస్టీ సరిపడా సాల్ట్, 1½ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్లో మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇవి ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకుని కలుపుకోవాలి. ఫైనల్గా 2 రెమ్మల కరివేపాకు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మనైన ఆకాకరకాయ వేపుడు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.